ఆదాయం అధోగతి అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాకు భారీగా తగ్గిన రాబడి, నిరుడితో పోలిస్తే 7,000 కోట్లు తగ్గుదల, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి క్షీణత, నిరుడి కంటే 7% తగ్గిన ఆదాయం, కోవిడ్ కష్టకాలంలోనూ ఆదాయ వృద్ధి నమోదు అని చెప్పి ఇక్కడ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని అంటే ఇవాళ రాష్ట్ర ఆదాయాన్ని ఎటు తీసుకుపోతా ఉంది, గతం కంటే ఇప్పటికీ దాదాపు 7,000 కోట్లు తగ్గింది అని చెప్పి కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఒక అంశం కనిపిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆదాయం తగ్గిపోతూ ఉంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఇవాళ ఇస్తాన సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు, ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? ఇలా మన ముఖ్యమంత్రి అంటూ ఉంటాడు, అప్పు అయిందో అప్పుల కుప్ప అయిందో అప్పుల కుప్ప అయిందో మిత్తులు కట్టలేకపోతున్నా ఉన్నాం అని చెప్పి వారే మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో వారు మాట్లాడుతూ ఉంటే ఇవాళ వచ్చే ఇన్వెస్టర్లు కానీ, వచ్చే పరిశ్రమలు కానీ, ఇవాళ ఇలా మనకేమన్నా పనులు చేద్దామని వచ్చే సంస్థలు కానీ అవి కూడా తెలంగాణకి పైన ఏదైతే ఆశలు ఉంటాయో అవి వదిలేసుకునే పరిస్థితి. ఎందుకంటే అప్పుల కుప్పైందని చెప్తా ఉన్నాడు, మనకు పెడితే మనకేమొస్తుందిరా బాబు, అక్కడ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోదామని చెప్పి కూడా అట్లా ఆలోచన తిప్పికొట్టుకునే విధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. దానివల్లనే రాష్ట్ర ఆదాయాన్ని తగ్గిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 1, 2 కాదు, 7,000 కోట్లు తగ్గిందని చెప్పి కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా రాష్ట్ర పాలన పైన చిత్తశుద్ధి ఉందనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎక్కడన్నా ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాల్సిన పరిస్థితి, ఆదాయం తగ్గుతున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి. వాళ్ళ నిరుటి కంటే ఇప్పుడు 7% తగ్గిందంట. మరి ఇదే విధంగా తెలంగాణ పోతే మాత్రం ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఈ ఏడాది ఆదాయ లక్ష్యం ఎట్లా ఉందంటే 2,21,242 కోట్లుగా ఉంటే ఇక్కడ 8 నెలల్లో వచ్చింది ఎంత ఉందనంటే 1,03,300 కోట్లు వచ్చిందని చెప్పి. సో నిరుడితో పోలిస్తే నవంబర్ నాటికి 49.69%. సో 2023-24 ఒకసారి చూసినట్లయితే 1,11,141.37 కోట్లు అని చెప్పి ఇక్కడ 2023-24కి సంబంధించినటువంటి వచ్చిన ఆదాయం. 2024-25లో వచ్చిన ఆదాయం ఎంత ఉందయ్యా మనకనంటే 1,03,300.04 కోట్లు అని చెప్పి ఆదాయానికి సంబంధించి చూస్తాను. సో మొత్తం ఈ సంవత్సరం 2024-25కి సంబంధించి 2023-24కి సంబంధించి ఈ వ్యత్యాసం చూస్తే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసం చూస్తే దాదాపు 7,841 కోట్లు మరి ఇవాళ తగ్గుదల అనేది క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు 2020-21కి సంబంధించి 39.78 అని చెప్పి కరోనా పీరియడ్ టైంలో, 2021-22లో 42.57 కరోనా టైంలో, సో 2022-23కి సంబంధించి 52.05 అని చెప్పి. సో ఇట్లా రాష్ట్ర ఖజానా ఏదైతే ఉందో అది ఏ విధంగా గత కష్టకాలంలో కూడా కరోనా లాంటి కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తున్నటువంటి అంశం చూసినాం గత ప్రభుత్వంలో. మరి మన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో ఇవాళ ఆదాయాన్ని తగ్గించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది మనకి తెలియని పరిస్థితి. ఒక కుటుంబానికి గత సంవత్సరం వచ్చిన సంపద కన్నా ఈసారి తక్కువ వస్తే బాగుపడుతుంది అన్నట్టు లెక్క. ఇదే సూత్రం రాష్ట్రానికి, దేశానికి వర్తిస్తుంది. గతంలో పోలిస్తే ఒక రాష్ట్ర ఆదాయమే ఏటికేడు వృద్ధి చెందితేనే ఆర్థికంగా వృద్ధి చెందుతున్నట్టు లెక్క. కానీ నిరుడితో పోలిస్తే ఈ 8 నెలల్లో తెలంగాణ ఆదాయం భారీగా తగ్గిపోయిందని అంటే దానికి కారణం ప్రభుత్వమే ఈ ఆదాయాన్ని పట్ల ఎందుకు అంటే దేనివల్ల లోపం జరుగుతూ ఉంది. ఇలా అప్పులు బాగానే తీసుకొస్తూ ఉన్నాం, మరి అప్పులు తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా రావాలి, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి అయితే దానికి సంబంధించినటువంటి ఆదాయం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అభివృద్ధి లేదు, వాళ్ళ ఆదాయం వచ్చేది లేదు, మరి పెట్టుబడులు వచ్చేది లేదు. మరి వచ్చింది ఏందయ్యా అంటే అప్పులు మాత్రమే, చేసింది ఏందయ్యా అంటే అప్పులు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి దాదాపు 1,30,000 కోట్లు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా వేదికగా. మరి అంత భారీ ఎత్తున ఒక సంవత్సరంలోనే ఇంతగానం అప్పు చేస్తే రానున్న 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇంకెంత అప్పు చేస్తుందని ఊహించవచ్చు. అప్పుల కుప్పగా ఎందుకు తెలంగాణని మారుస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణని పైకి తీసుకుపోయే పరిస్థితి, అభివృద్ధి చేయాల్సినటువంటి ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి తెలంగాణని ఇంకా ఎందుకు కిందికి తీసుకుపోతా ఉన్నారు అనేటి క్వశ్చన్లకి రేజ్ అవుతూ ఉంది. ఖచ్చితంగా
ప్రభుత్వం మరి ఇవాళ ఆదాయ విషయంలో కూడా తగ్గిపోతున్న పరిస్థితి. మరి దీన్ని ఎట్లా ముందు తీసుకుపోతారు ఏందనేది చూడాలి.